హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య గీతం. నేను మీ శ్రావ్య. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని హోప్ చేస్తున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇవాళ ఇంకా బాగున్నాను, ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో జరిగిన ఒక చిన్న కానీ చాలా స్పెషల్ డే గురించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా రోజుల తర్వాత మా తమ్ముడైతే మా ఇంటికి వచ్చాడు. ఈ బిజీ లైఫ్లో ఒకరినొకరం కలవడం చాలా తక్కువ అయిపోయింది కదా. ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్లో కలవడం తప్ప ఇలా ఇంటికి వచ్చి ఒకరోజు మొత్తం కలిసి గడపడం చాలా రేర్ అయిపోయింది. ఈసారి మాత్రం మా మహా కోసం ప్రత్యేకంగా వచ్చాడు. మా బాబు కోసం జగన్నాథపురి ఆలయంలో మొక్కు చెల్లించి అక్కడి ప్రసాదం తీసుకొని మా ఇంటికైతే వచ్చాడు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. తమ్ముడు వచ్చాక ఇంట్లో అయితే ఒక్కసారిగా సందడి అయితే పెరిగిపోయింది. మా మహా కూడా మామని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా మామ వెనకాలే, ఏం చేసినా మామతోనే. చాలా రోజుల తర్వాత కలవడం వల్ల మాట్లాడుకోవడానికి కూడా చాలా విషయాలు ఉన్నాయి. అలా కూర్చొని చిన్నప్పటి జ్ఞాపకాలు, ఫ్యామిలీ విషయాలు, ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇలా అన్నీ గుర్తు చేసుకుంటూ టైం అయితే స్పెండ్ చేశాము. మా హస్బెండ్ అయితే కిచెన్లో హెల్ప్ చేస్తాను అనేసి అన్నారు. సరే హెల్ప్ చేస్తానంటే మంచిదే కదా అని అనుకున్నాను. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, నేను కిచెన్లో పనులు చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటాను. ఒక పని అయిపోగానే ఇంకో పని స్టార్ట్ అయిపోతుంది అనమాట. కానీ తను మాత్రం చాలా కూల్గా నిదానంగా చేస్తాడు. తను తప్పుగా చేస్తున్నానని కాదు, కానీ నా స్పీడ్కి తన స్పీడ్కి చాలా తేడా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు నాకు తెలియకుండానే చిరాకు వచ్చేస్తుంది. అయ్యో, నేను చేసుకుంటా ఇప్పటికి అయిపోయేది కదా అని మనసులో అనిపిస్తూ ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే నా కిచెన్లో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం అంతగా అలవాట్లేదు. చిన్న పనైనా పెద్ద పనైనా నేనే చూసుకోవాలి అనిపిస్తుంది. కూరగాయలు కట్ చేయడం నుంచి వంట చేయడం వరకు అన్నీ నా చేతితో చేస్తేనే ఒక ప్రత్యేకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకి ఎలా కావాలో అలా చేసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. అందుకే ఎవరైనా హెల్ప్ చేస్తే హెల్ప్ తీసుకోవడం కంటే వాళ్ళ పని కూడా చూస్తూ ఉండాల్సి వస్తుంది. అలా చూస్తున్నప్పుడు డబుల్ పని నేనే చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. కానీ ఒక విషయం మాత్రం నిజం, హెల్ప్ చేసే విధానం కంటే హెల్ప్ చేయాలనే థాట్ చాలా ఇంపార్టెంట్ కదా. తన కిచెన్లోకి వచ్చి నేను ఏమైనా హెల్ప్ చేయాలా అని అడగడం కూడా ఒక మంచి విషయం. ఎందుకంటే ప్రతి ఇంట్లో అందరూ అలా ముందుకు వచ్చి సహాయం చేయరు కదా. సో కొంచెం ఓపికగా ఉండాలి. వాళ్ళు చేసే ప్రాసెస్ కూడా మనకి నచ్చాలి. అయినా సరే చివరికి నేను మళ్ళీ నా పనులని నేనే ఫాస్ట్గా పూర్తి చేసి వంట కూడా ఫినిష్ చేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసి బయటకు వచ్చేసరికి ఆ ఆనందమే వేరే లెవెల్లో ఉంటుంది కదా. మీలో కూడా నాలాగే కిచెన్లో అన్ని పనులు మీరే చేసుకోవాలని అనిపించే వాళ్ళు ఉన్నారా? ఇంకా హస్బెండ్ హెల్ప్ కానీ ఇంకా వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే హ్యాపీగా పనులు పంచుకొని చేసుకుంటారా? నాకు కమెంట్లో చెప్పండి.
యాక్చువల్గా మా తమ్ముడు వచ్చేసి నాన్ వెజ్ తినడు. సో ఈరోజు తన కోసం ఏదైనా స్పెషల్గా చేయాలని అనుకున్నాను. ఏం చేయాలో గుర్తురాలేదు సడన్గా. సో వెంటనే పన్నీర్ బిర్యానీ చేద్దామనేసి అనుకున్నా. కానీ పన్నీర్ బిర్యానీ అంటే చిన్న పని కాదు కదా. ముందు కూరగాయలు కట్ చేయాలి, పన్నీర్ రెడీ చేసుకోవాలి, మసాలాలు వేసుకోవాలి, రైస్ సెపరేట్గా ఉడికించాలి, తర్వాత లేయర్స్గా వేసి దమ్ పెట్టాలి. ఇలా ఒక్కో స్టెప్ చేస్తూ చాలా టైం పట్టింది. మధ్యలో మహా అల్లరి చూస్తూ ఒకసారి కిచెన్లోకి మరోసారి హాల్లోకి అలా నన్ను ఫుల్ బిజీగా పెట్టేశాడు. ఎట్టకేలకు పన్నీర్ బిర్యానీ అయితే రెడీ చేసేసా. చెప్పాలంటే నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని మా ఇంట్లో ఎవరికి చెప్పలేదన్నమాట. ఎందుకంటే ఒకసారి ముందు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తర్వాత కంటిన్యూ చేయలేక డిలీట్ అయితే చేసేసాను. అందుకే ఈసారి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను అన్నమాట. అలా ఉండగా చాలా రోజుల తర్వాత వచ్చిన మా తమ్ముడు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా నేను కొత్తగా తీసుకున్న ట్రైపాడ్ అయితే చూశాడు. అక్క, ఇది కొత్త ట్రైపాడ్ లాగా ఉంది, ఎక్కడ తీసుకున్నావు, పాత యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసావు అన్నావు కదా అని అడిగేశాడు. ఇంకా ఇప్పుడు దాచడం ఎందుకు అనిపించి, అవునరా మళ్ళీ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశానని చెప్పేసా. తను వెంటనే అవునా చూపించు అక్క, ఏం నేను పెట్టావు అనేసి ఛానల్ గురించి మొత్తం చూశాడు, వీడియోస్ చూశాడు. ఇలా చూశాక చాలా బాగుంది అక్క, నువ్వు ఇంకా కంటిన్యూ చెయ్యి, ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి అయితే ట్రై చెయ్యి, ఇంకా బాగుంటుంది, అసలు ఆపకుండా చేస్తూ ఉండు అనేసి అయితే చెప్పాడు. ఆ వర్డ్స్ విన్నాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే మనం ఏదైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు మనల్ని నమ్మే వాళ్ళు ఒక మంచి మాట చెప్తే వచ్చే కాన్ఫిడెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఆ రోజు నేను కిచెన్లో వీడియోలు షూట్ చేస్తూ వంట కూడా చేసుకుంటూ ఉన్నాను. వీడియో షూట్ చేయాలి, కెమెరా సెట్ చేయాలి, యాంగిల్స్ మార్చాలి, మళ్ళీ వంట చేయాలి. ఇలా 2 పనులు ఒకేసారి చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. అది అబ్జర్వ్ చేసిన మా తమ్ముడైతే, అక్క నువ్వు వంట మొదలుపెట్టు, నేను వీడియో అయితే షూట్ చేస్తాను అనేసి అన్నాడు. మొదటైతే వద్దురా నేను చూసుకుంటా అనేసి అన్నాను. కాకపోతే వాడు నిజంగానే కెమెరా పట్టుకొని షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. జూమ్ ఇన్, జూమ్ అవుట్, అటు నుంచి ఇటు నుంచి అన్ని యాంగిల్స్లలో. అక్కడి నుంచి నా పని అయితే చాలా ఈజీగా అయిపోయింది. నేను అంటే టెన్షన్ పడకుండా, దేని గురించి కెమెరా గురించి టెన్షన్ పడకుండా హాయిగా నా వంట మీద అయితే ఫోకస్ చేశాను అన్నమాట. నేను ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో తనైతే షూట్ చేస్తున్నాడు. అంతేకాదు అక్క ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ నుంచి ఒక షాట్ తీస్తాను అని తనకు వచ్చిన ఐడియాలు కూడా చెప్పాడు. నిజం చెప్పాలంటే తమ్ముడు షూట్ చేస్తుంటే నా పని కూడా చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా అయిపోయింది. అంతకంటే ఎక్కువగా నాకు నచ్చింది ఏంటంటే నేను చేస్తున్న పనిని తను సపోర్ట్ చేయడం. మన కళలను అందరం అర్థం చేసుకోకపోయినా మన ప్రయత్నాన్ని గుర్తించి ఒక్క అడుగు ముందుకు వేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఆ జర్నీ ఇంకా హ్యాపీగా మారిపోతుంది కదా. ఆ రోజు వీడియో షూట్ కంటే మా తమ్ముడు ఇచ్చిన సపోర్ట్ నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న ఎంకరేజ్మెంట్స్ కూడా మనకి ఎంతో పెద్ద మోటివేషన్ ఇస్తాయో కదా. ఆ రోజు అయితే ఫుల్గా హ్యాపీగా నా వీడియో అయితే షూట్ చేశాను. బిర్యానీ చేసేటప్పుడు నాకు నచ్చని వర్క్ ఏదైనా ఉందా అంటే అది ఈ ఆనియన్స్ కట్ చేయడమే అండి. చాలా విసుగు వస్తుంది కట్ చేయడానికి. బట్ ఆ ఆనియన్స్తోనే కదా మంచి ఫ్లేవర్ వచ్చేది బిర్యానీకి. సో తప్పదు కాబట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే నేను కట్ చేసుకున్నాను.
ఇలా మా తమ్ముడు వీడియో షూట్ చేస్తూ ఉండగా నేను కూడా హాయిగా వంట మీద అయితే ఫోకస్ పెట్టగలిగాను. చూస్తుండగానే నా పన్నీర్ బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఎవరైనా ఇలా హెల్ప్ చేస్తే పని ఎంత త్వరగా అయిపోతుందో ఆ రోజు బాగా అర్థమైంది. వంట అయిపోయాక కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటే ఇక్కడ ఇంకో సీన్ స్టార్ట్ అయిపోయింది. మా తమ్ముడు వచ్చినప్పటి నుంచి మా మహా అయితే తన వెంటే తిరుగుతున్నాడు. మామ వచ్చాడంటే చాలు వాడికి ఇంకెవ్వరూ కనిపించరు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మామతోనే ఉండాలి అనుకుంటాడు. ఈసారి వస్తూ మా తమ్ముడు చిన్నపిల్లలు ఆడుకునే ఒక చిన్న తబలా కూడా తీసుకొచ్చాడు. అది చూసిన వెంటనే మా మహా కళలో ఫుల్ హ్యాపీ అన్నమాట. కొత్త టాయ్స్ కనిపిస్తే పిల్లలకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో కదా. మొదట కొంచెం చూశాడు, తర్వాత మెల్లగా చేతితో కొట్టడం స్టార్ట్ చేసి అంతలో మా తమ్ముడు కూడా పక్కన కూర్చొని వారితో కలిసి ఆడించడం మొదలుపెట్టాడు. ఇద్దరు కలిసి ఆ తబలాతో ఆడుకుంటుంటే చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. ఒకరు కడితే ఇంకొకరు నవ్వడం, మళ్ళీ ఇంకో సౌండ్ వస్తే ఇంకా గట్టిగా కొట్టడం, ఇలా ఇద్దరు చిన్న పిల్లల ఎంజాయ్ చేస్తున్నారు. మా మహా అయితే ఫుల్ ఖుష్ అన్నమాట. వాడి నవ్వులు, వాడి ఎగ్జైట్మెంట్ చూస్తుంటే అసలు అలసట అంతా మర్చిపోయాను. కొన్నిసార్లు పిల్లలకు ఖరీదైన బొమ్మలు అవసరం ఉండవు, వాళ్ళతో ఆడుకునే మనుషులు ఉంటే చాలు. ఆ రోజు కూడా అదే అనిపించింది. ఇలా ఈ టాయ్స్ కంటే మామతో కలిసి ఆడుకోవడమే మా మహాకి ఎక్కువ హ్యాపీ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత మామ వచ్చాడు కాబట్టి వాడైతే ఒక్క నిమిషం కూడా దూరంగా ఉండాలనుకోవడం లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉండడం చూస్తుంటే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వైబ్ అయితే వచ్చేసింది. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే తర్వాత గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఆ రోజు పన్నీర్ బిర్యానీ చేసిన ఆనందం ఒకవైపు అయితే మా మహా ఇంకా మా తమ్ముడు కలిసి ఇలా ఎంజాయ్ చూడటం మరోవైపు. అసలు ఇంట్లో అందరూ కలిసి ఉంటే వచ్చే ఆనందం వేరే లెవెల్ అని కదా. ఎట్టకేలకు పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆ స్మెల్ వస్తుంటేనే అందరికీ ఆకలి అయితే ఫుల్గా పెరిగిపోయింది. ఇలా అందరం కలిసి కూర్చొని తిందామనేసి కింద అయితే కూర్చున్నాము. ఫ్యామిలీతో కలిసి తినే భోజనానికి ఉండే హ్యాపీనెస్ వేరు కదా. ఎంత సింపుల్ ఫుడ్ అయినా అందరు కలిసి తింటే అది ఫీస్ట్లా అనిపిస్తుంది. తమ్ముడికి కూడా చాలా నచ్చింది పన్నీర్ బిర్యానీ. ఈ పన్నీర్ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను, బట్ చాలా బాగా కుదిరింది. తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళకుండా అందరం కలిసి కూర్చున్నాము. ఫోన్లు పక్కన పెట్టేసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చిన్న చిన్న విషయాల మీద జోక్స్ వేసుకుంటూ టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. ఇప్పుడు ఇలాంటి టైం చాలా రేర్ అయిపోయింది కదా. ప్రతి ఒక్కరు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. అందుకే ఇలాంటి రోజులు వచ్చినప్పుడు మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. అలా అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే సడన్గా బయట గాలి అయితే మొదలైపోయింది. మొదట నార్మల్గానే అనిపించిన కానీ కొద్దిసేపటికి గాలి చాలా ఎక్కువ అయిపోయింది. చెట్లు ఊగిపోతున్నాయి, డోర్లు బలంగా కొట్టుకుంటున్నాయి, ఆకాశం మొత్తం
బ్లాక్ కలర్లోకి మారిపోయింది. అప్పుడే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారిగా దంచి కొట్టింది వర్షం అయితే. వర్షం అలా మొదలైందో లేదో ఇలా వెంటనే పవర్ కూడా పోయింది. అప్పుడు మొదలైంది అసలు కథ. ఫ్యాన్లు ఆగిపోయాయి, ఛార్జింగ్ లేదు, లైట్స్ లేవు. మా మహా కూడా మొదట షాక్గా చూస్తూ ఉన్నాడు. బట్ మేమంతా మొబైల్ టార్చ్ వేసుకొని కూర్చున్నాము. ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది అనుకున్నాం, కానీ రాలేదు. అలా గంట, 2 గంటలు, 3 గంటలు చూస్తూనే ఉన్నాం. చివరికి రాత్రి 1 గంట వరకు కూడా పవర్, అంటే అప్పుడు వచ్చింది, 1 గంటకు అలా వచ్చింది. అప్పటి వరకు చాలా ఇబ్బంది పడ్డాం అసలు. బయట మాకు మెస్ డోర్ ఉంటుంది. సో మెస్ డోర్ పెట్టేసి వుడెన్ డోర్ అయితే ఓపెన్ చేసి అయితే పడుకున్నాము. అక్కడే పడుకున్నాం 1 వరకు. నిజంగా ఒక విషయం నాకు ఎప్పుడూ అర్థం కాదు అసలు. ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు అనగానే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు వాటర్ రాదు, కొన్నిసార్లు గ్యాస్ అయిపోతుంది, కొన్నిసార్లు పవర్ కట్ అవుతుంది, లేదంటే ఫుల్ వర్షం. అసలు మన ప్లాన్కి ప్రకృతి కూడా టెస్ట్ పెడుతుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడైతే. మీకు వెళ్ళి ఇంటికి జరుగుతాయా? ఫ్యామిలీ వస్తే ఏదో ఒక ఇష్యూ క్రియేట్ అవుతుందా? కమెంట్స్లో తప్పక చెప్పండి. చాలాసేపటి తర్వాత వర్షం అయితే నెమ్మదిగా తగ్గింది. మేమంతా బయటకు వచ్చి చూస్తే వావ్, అద్భుతమైన వ్యూ అసలు. ఆకాశం మొత్తం ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది. సూర్యాస్తమం కాంతులు, వర్షం తర్వాత వచ్చిన చల్లని గాలి, తడిసిన చెట్లు, ఆ వాతావరణం చూస్తుంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫోటోలు తీసినా సరిపోవు, వీడియో తీసినా అందం పూర్తిగా క్యాప్చర్ అయితే చేయలేకపోయాను నేను. కొన్ని మూమెంట్స్ కేవలం ఆస్వాదించాల్సింది అంతే. ఇలా చాలా రోజుల తర్వాత మా తమ్ముడితో ఒక మంచి డే అయితే గడిపేశాము. కొన్ని ఇబ్బందులు అయినా కూడా చాలా బాగున్నాయి డే అయితే. జగన్నాథ పూరి మొక్కు చెల్లించి మా మహా కోసం వచ్చిన ఈ ట్రిప్ మాకు చాలా స్పెషల్గా మిగిలిపోయింది. మధ్యలో వర్షం, పవర్ కట్, ఇబ్బందులు వచ్చిన ఫ్యామిలీతో గడిపిన సమయం మాత్రం చాలా బాగుంటుంది కదా. అంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అనుభవాలు కూడా కమెంట్స్లో షేర్ చేయండి. మళ్ళీ మరో వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.